కేసు వారెంట్ అయింది కదా సార్, మీ అకౌంట్ పేరు పైన. మీకు ఎవరు సెటిల్మెంట్ ఎవరు చేశారు అంటున్నా. వారెంట్ ఎప్పుడు ఇచ్చారు సార్ నాకు? కంప్లైంట్ రేస్ అయింది, పిటిషన్ ఆల్రెడీ మీకు ఇక్కడ కోర్టుకి వెళ్ళి కూడా వారెంట్ వచ్చింది కదా సార్. ఒకసారి నాకు వారెంట్ పంపిస్తారా? నేను లాస్ట్ 4 డిజిట్ చెప్తున్నా సార్, ఓవరాల్ గా చెప్పలేను. సీఎన్ఆర్ నంబర్ చెప్తే ఈ కోర్టులో చెక్ చేసుకుంటా, చెప్పకూడదు సార్. నా కేసు నాకు చెప్పాలి కదా మీరు. మీకు డైరెక్ట్ మెయిల్ వస్తుంది సార్, మెయిల్ చెక్ చేసుకుంటే అయిపోతుంది. మెయిల్ ఏం రాలేదు నాకు. మరి వారెంట్ ఫస్ట్ వారెంట్ వచ్చిందని చెప్పారు, ఇంకా కేసే ఫైల్ కాలేదు నా పైన. సిఎన్ఆర్ కేసు ఫైల్ అంటే సిఎన్ఆర్ నంబర్ అంటే సిఎన్ఆర్ నంబర్ చెప్పట్లేదు. వారెంట్ కాపీ అంటే వారెంట్ కాపీ చెప్పట్లేదు. ఫస్ట్ ఐడి చెప్పలేదు కదా సార్. మాకు ఇక్కడ మాకు షో ఏది ఏంటంటే రిఫరెన్స్ నోటీస్ ఐడి ఉంటుంది. నోటీస్ ఐడి కాదు నాకు. మీరు కేసు నేను చెప్తున్నా సార్, నేను చెప్తున్నాడండి. అది మీకు ఈమెయిల్ ఆర్ వాట్సాప్ ఆర్ SMS ఆర్ పోస్టల్ సర్వీస్ 3 సర్వీస్ సెండ్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్ కి. సో కొంతమంది రికవరీ ఏజెంట్లు వారెంట్ ఇష్యూ కాకుండా ఇష్యూ అయిందని చెప్పేసి కస్టమర్ కి భయపెట్టి పేమెంట్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మీకు ఎవరైనా కాల్ చేస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయనో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. కేసు వారెంట్ అయింది కదా సార్, మీ అకౌంట్ పేరు పైన. మీకు ఎవరు సెటిల్మెంట్ ఎవరు చేశారు అంటున్నా. వారెంట్ ఎప్పుడు ఇచ్చారు సార్ నాకు? ట్యూస్డే రోజు పంపించిన చూడండి, మీరు చాట్ కూడా వేశారు. ఐ ఆస్క్ సెటిల్మెంట్, ఐ హావ్ మల్టిపుల్ డెబిట్స్ అండ్ డిఫెక్ట్ సెటిల్మెంట్ అని చెప్పి నేను హాయ్ అని పెడుతున్నాడు. హీరో ఫిన్ గారు అదేనా మీది? అవును, కదా సార్ మాట్లాడుతున్నది. అది వారెంట్ కాదు కదా సార్, అది SHO కి ఏదో కంప్లైంట్ రైజ్ చేసినట్టుంది. అది హలో, SHO కి ఏదో కంప్లైంట్ రైజ్ చేసినట్టుంది కదా. కంప్లైంట్ రేస్ అయింది, పిటిషన్ ఆల్రెడీ మీకు ఇక్కడ కోర్టుకి వెళ్ళి కూడా వారెంట్ వచ్చింది కదా సార్. ఒకసారి నాకు వారెంట్ పంపిస్తారా? మీకు పెట్టింది ఒకసారి కేసు ఫైల్ చూసుకోండి సార్, దాంట్లో మీకు క్లియర్ మెన్షన్ చేస్తాం. ఇప్పుడు నాకు SHO కి పంపింది ఒకటి. SHO కి మీరు రాశారు కదా కంప్లైంట్ పోలీస్ స్టేషన్ కి. అవును, సో అది నాకు పంపారు మీరు. నాకు అది తప్ప వేరేదేం పంపారు? ఇంకా ఇంకో డైరెక్ట్ మెయిల్ వచ్చింది సార్, డైరెక్ట్ ఇది వస్తుంది సార్, పోస్ట్ వస్తుంది. పోస్ట్ ఏం రాలేదు మరి నాకు. వస్తుంది చూడండి, ఆ రోజు నేను పంపించిన రోజే మీకు వస్తుంది. దాంట్లో క్లియర్ గా డేట్ కూడా మెన్షన్ చేసి పంపించాను నేను. పంచి నాకు సిఎన్ఆర్ నంబర్ చెప్పండి ఒకసారి. ఏది కేసు సిఎన్ఆర్ నంబర్ చెప్పండి. హలో, ఒక్క నిమిషం సార్. 41 సిఎన్ఆర్ నంబర్. హలో, సిఎన్ఆర్ నంబర్ సార్. నేను లాస్ట్ 4 డిజిట్ చెప్తున్నా సార్, ఓవరాల్ గా చెప్పలేను. సిఎన్ఆర్ నంబర్ చెప్తే ఈ కోర్టులో చెక్ చేసుకుంటా, చెప్పకూడదు సార్. నా కేసు నాకు చెప్పాలి కదా మీరు. మీకు డైరెక్ట్ మెయిల్ వస్తుంది సార్, మెయిల్ చెక్ చేసుకుంటే అయిపోతుంది. మెయిల్ ఏం రాలేదు నాకు. మరి డేట్ వచ్చిందంటే అది కూడా సిఎన్ఆర్ నంబర్ చెప్పడానికి ఏం సార్ కాన్ఫిడెన్షియల్ కాదు కదా అది. నా పైన కేసు అయింది. మా లాస్ట్ 4 డిజిటే ఉంది సార్ అవైలబిలిటీ చూడడానికి. నేను లాస్ట్ 4 డిజిట్ లెవెల్ 6 2026 కి మీకు పోస్ట్ వచ్చింది. నేను పోస్ట్ ఏం తీసుకోలేదు సార్, అట్లా అంటున్నా. ఇప్పుడు నాకు సిఎన్ఆర్ నంబర్ చెప్పారనుకోండి, అరెస్ట్ వారెంట్ కాపీ ఉందా మీ దగ్గర? ఇప్పుడు మీకు పంపించింది అదే కదా సార్, పిటిషన్ పోలీస్ కేసు ఫైల్ అయింది. పోలీస్ కేసు దీని తర్వాత నెక్స్ట్ ప్రొసీడింగ్ అవుతుంది. మీరు SHO కి రాశారు సార్, బట్ SHO ఎందుకు కన్సిడర్ చేస్తారు దీన్ని సార్? SHO కి మీరు రాశారు, ఓకే. SHO ఎందుకు తీసుకుంటాడు దీన్ని? కన్సిడర్ చేయడు కదా. నెక్స్ట్ మేము షూట్ రికవరీ ఫైల్ చేయాలంటే దీని తర్వాత త్రూనే వెళ్ళాలి కదా మేము. ఇప్పుడు పోలీస్ వాళ్ళకి మీరు రాయాల్సిన పని లేదు కదా. మీరు డైరెక్ట్ ఎట్లా వచ్చిరని చెప్పి మీరు అడుగుతారు కదా సార్ రేపన్నాడు. ఒకటి మీరు సివిల్ మ్యాటర్, ఇది మీరు కోర్టు త్రూ చూసుకోవాలి. లేదంటే మనీ రికవరీకి మీరు ఏదైతే సెక్షన్ 25 138 ఉందో అదే అప్లై చేస్తారు. కానీ SHOకి ఎందుకు వస్తాడు మధ్యలో? SHOకి మీరు చెప్తే SHO ఎందుకు అంటాడు? ఏమో సార్, అది ప్రాసెస్ ఉంది, ప్రాసెస్ ప్రకారం పంపిస్తున్నారు. ఇప్పుడు మేము మీకు పంపిస్తున్నాం కదా సార్, అది మీకు 50,000 కి 45,000 30,000 సెటిల్మెంట్ అడిగారు. ఒకటి వినండి సార్, ఇది SHOకి లెటర్ రాస్తే HO ఏం కన్సిడర్ చేయడు. మీరు నాకు లీస్ట్ వేర్ ఎంత వస్తుందో చెప్తే క్లోజ్ చేద్దాం. అట్లా SHOకి వారెంట్ వచ్చినా మీరు ఫస్ట్ వచ్చిన నాకు అవైలబుల్ వారెంట్ వస్తుంది కదా, రికాల్ చేసుకోవచ్చు. ఏముంది, ఎంత వస్తుందో లిస్ట్ చెప్తే క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ అందరిని భయపెట్టినట్టుగా వరుస పెట్టి భయపెడతాంటే మరి మీరు నాకు మిస్గైడ్ చేస్తారు. యాక్చువల్ మిస్గైడ్ చేయదు కదా పబ్లిక్ ని. ఫస్ట్ వారెంట్ వచ్చిందని చెప్పారు, ఇంకా కేసే ఫైల్ కాలేదు నా పైన. కేసు ఫైల్ అంటే సిఎన్ఆర్ నంబర్ అంటే సిఎన్ఆర్ నంబర్ చెప్పట్లేదు. వారెంట్ కాపీ అంటే వారెంట్ కాపీ చెప్పట్లేదు. ఫస్ట్ ఐడి చెప్పలేదు సార్. మాకు ఇక్కడ మాకు షో ఏది ఏంటంటే రిఫరెన్స్ నోటీస్ ఐడి ఉంటుంది. నోటీస్ ఐడి కాదు నాకు. మీరు నేను చెప్తున్నా సార్, నేను చెప్తున్నాడు అండి. అది మీకు ఈమెయిల్ ఆర్ వాట్సాప్ ఆర్ SMS ఆర్ పోస్టల్ సర్వీస్ 3 సర్వీస్ సెండ్ చేశారు. లీగల్ నోటీసా లేకపోతే కోర్టు సమ్మన్సా? ఫస్ట్ ఇది కోర్టు సమ్మన్ సార్, దాని తర్వాత లీగల్ నోటీస్ జనరేట్ అయింది. సెకండ్ వన్ కోర్టుకి సమ్మన్స్ వచ్చాయి. కోర్టు పేరు చెప్పండి, ఫోన్ సెర్చ్ చేస్తా. సార్ మీరు ముంబైకి వెళ్ళి పంపించారు. ముంబైకి ఏ కోర్టు? అది ముంబైలో అడ్వకేట్ హైకోర్టు అనే స్టాంప్ ఉంది సార్. అంటే సమ్మన్స్ తెలియదు మీకు అది? దీంట్లో డైరెక్ట్ మాకు పంపించింది. జస్ట్
మెయిల్ లో ఫార్వర్డ్ చేశారు. ఓవరాల్ ఫైల్ పంపించలేదు. మొన్న పైన కేసు అయిందా లేకపోతే నార్మల్ గా లీగల్ నోటీస్ వచ్చిందా? అది క్లారిటీ చెప్పండి సార్. నార్మల్ లీగల్ నోటీస్ అంటున్నా కదా సార్, రీకాల్ నోటీస్ అంటాం మేము. మరి రీకాల్ నోటీస్ అయితే కేసు ఫైల్ అని ఎట్లా చెప్తారు సార్ మీరు? మీ దాంట్లో మీకు ఈ స్లాంక్ లో ఏముంటుందో మనకు ఐడియా లేదు కదా. మా దగ్గర ఉన్న ప్రాసెస్ ఏంటిది, ఒకటి ఫస్ట్ రీకాల్ నోటీస్ పంపించి దాని తర్వాత షూట్ రికవరీ ఫైల్ కేసు ఫైల్ చేస్తారు. ఇప్పుడు కేసు ఫైల్ కాలేదు అంతే కదా? ఏ సార్ పంపించారు అంటున్నా కదా సార్, లెవెల్ నాకు ఇంకా అప్డేట్ రాలేదు. అది ఫీడ్బ్యాక్ ఇస్తాను, దాంట్లో ప్రాబ్లం లేదు. చూడండి నాకు లిస్ట్ ఇస్తే నేను క్లోజ్ చేస్తాను సార్. ఇప్పుడు హెవీ అయితే మనం చేయలేము, ఎందుకంటే మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి అట్లా. ఒక్క నిమిషం సార్, లిస్ట్ 41,000 కి క్లోజ్ చేస్తాను సార్. 41 టోటల్ ఎంత ఉన్నది? 1,39,000 ఉంది సార్. మీరు తీసుకుంది 48 months కి. 17th month అంటే 14 months పేమెంట్ అయింది, 3 months ఓటీ ఉంది. చెప్తా ఎప్పుడు కాల్ చేస్తారు ఒకసారి అప్డేట్ చేస్తారు? మధ్యాహ్నం కాల్ చేయండి ఒకసారి. మధ్యాహ్నం కాల్ చేయమంటారా? ఓకే. ఒకవేళ మీకు సెటిల్మెంట్ ఓకే అనుకుంటే మీరు ఒక ఐడి ప్రూఫ్, ఒక లెటర్ రాసి వాట్సాప్ చేయండి, నేను మెయిల్ ప్రొసీడింగ్ చేసుకొని మీకు లెటర్ ఫార్వర్డ్. ఓకే సార్. హలో, ఎస్ బ్యాంక్ కి బిల్ పేమెంట్ పే చేశారా సార్? పేమెంట్ అయిందా? కాలే ఇంకా. ఎందుకు? ఏమైంది? మెడికల్ ఇష్యూ ఉంది. కాస్ అయింది కదా సార్? మెడికల్ ఇష్యూ ఉంది మేడం. సార్ మినిమం చేయొచ్చు కదా సార్? 2 కిడ్నీలు పోయినాయి మేడం, ఎట్లా చేయాలి? ఎప్పుడు? నేను 2 years నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నా. ఓకే, మళ్ళీ మెడికల్ డాక్యుమెంట్స్ ఉందా మీ దగ్గర? ఉన్నాయి మేడం, ప్రాపర్ గా ఉన్నాయి. పంపను వాట్సాప్. ఓకే, 2 కిడ్నీ పోయింది, మళ్ళీ పేమెంట్ ఎట్లా చేస్తున్నారు? కిడ్నీ పోయిందంటే 14,000 సారీ 1,450 రూపీస్ ఉంది కదా, అమౌంట్ పేమెంట్ చేయొచ్చు కదా. 1,000 రూపీస్ ఉంది కదా సార్? నేను కట్టలేని పొజిషన్ లో ఉన్నా, నాకు మెడికల్ బిల్స్ కి అమౌంట్ సరిపోవట్లేదు సార్. ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. ఎందుకంటే మీ సివిల్ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇష్యూ ఉంది కదా, మెడికల్ ఇష్యూ ఉంది కదా, మళ్ళీ మీకు లోన్ కి ఏమైనా కావాలంటే ఎట్లా చేస్తారు చెప్పండి మేడం? నాకు మేజర్ ఇష్యూ కిడ్నీ ఇష్యూ అని చెప్తే మీరు మళ్ళీ లోన్ తీసుకోవాలని మాట్లాడుతుంది మేడం. మళ్ళీ లోన్ వద్దు నాకు. ఇక మీరు ఏం చేయలేదు తెలుసా? మీకు హెల్త్ ఇష్యూ ఉంటే స్టార్టింగ్ బిఫోర్ మీరు కస్టమర్ కేర్ కాల్ నేను వినండి, నా డ్యూ డేట్ కి ముందే నేను ఆల్రెడీ మెయిల్ పెట్టిన, డాక్యుమెంట్లు అటాచ్ చేసి మీ కస్టమర్ కేర్ కి మెయిల్ పెట్టిన. మీకు కావాలంటే చెప్పారు వాళ్ళు ఏం చెప్పలేదు ఇంకా. సారీ సార్, 1,450 రూపీస్ ఉంది, ఆ పేమెంట్ చేసుకోండి. ఇంకా ఈ రోజు లాస్ట్. నేను కిడ్నీ ఇష్యూ ఉందని చెప్తే మీరు ఏం మాట్లాడతారు మేడం? ఓకే సార్, ఇప్పుడు నాకు ఫీవర్ ఉంది, నేనేం చేయాలి చెప్పండి? ఆ పరిస్థితి నాకు ఉంది. ఏముంది? మీకేముంది? మార్నింగ్ నుంచి ఫీవర్ నాకు. అరే ఫీవర్ కాదు మేడం, కిడ్నీ ప్రాబ్లం మేడం, కిడ్నీ ప్రాబ్లం. అదే సార్, ఇప్పుడు నేనేం చేయాలి అంటున్నాను చెప్పండి? మీకు ఇష్యూ ఉంది నాకు తెలుసు, బట్ 1,400 చేయండి అని చెప్తున్నా. 10,000 చేయండి అని చెప్పలేదు. ఇప్పుడు నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, కస్టమర్ కి మెడికల్ ఇష్యూ ఉంది, సీరియస్ మెడికల్ ఇష్యూ ఉందని చెప్తుంటే మీరు అమౌంట్ కట్టమంటే ఏం చెప్పాలి మీకు? చెప్పండి సార్. నేనేం చెప్తున్నా, మీకు మెడికల్ ఇష్యూ ఉంది కదా, అది నాకు తెలుసు. ఓకేనా, తెలుసు, నాకు అర్థమైంది. బట్ మీది పేమెంట్ పెండింగ్ ఉంది కదా, మెడికల్ ఇష్యూ ఉందంటే పేమెంట్ చేయకూడదు అని చెప్తున్నా నేను. ఎన్నో క్లాస్ చదువుకురు మేడం మీరు? హలో, ఎన్నో క్లాస్ చదువుకురు మీరు అంటున్నా? క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ కోసం కాల్ చేశాను సార్, ఇది ఇంకా క్లియర్ చేయలేదు. ఏమైంది సార్? ఏమైందంటే కొద్దిగా బిజినెస్ లాస్ అయిపోయింది సార్. ఎప్పుడు సార్? ఎప్పటి నుంచి? గత 3-4 నెలల నుంచి బిజినెస్ లాస్ లో ఉంది సార్. మరి రీసెంట్ గానే కార్డ్ అనేది వాడినారు సార్, 1,68,910 రూపాయలకి. రీసెంట్ గా ఎప్పుడు వాడినా? 4-5 నెలలుగా అనేది మీకు బిజినెస్ లాస్ అని చెప్తున్నారు కదా, బిల్ పేమెంట్ అనేది కట్ అయ్యి. మరి రీసెంట్ గా 2 నెలలే వస్తుంది కార్డు అనేది వాడి. బిజినెస్ లాస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? కార్డు వాడకూడదు, దాన్ని పూజ చేయాలా? బిజినెస్ లాస్ వస్తే దాన్ని పికప్ చేయాలని చెప్పి వాడినా. మరి అట్లీస్ట్ డ్యూ అమౌంట్ అయినా కట్టాలి కదా, ఫైన్ మీద ఫైన్ అనేది పడుతుంది. ఫైన్ వేయండి సార్, వద్దని చెప్పట్లేదు కానీ నేను. ఫైన్ వేయండి. ఫైన్ వేసుకుంటే ఎవరు సార్ పేమెంట్ కడతారు? ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర మనిషి ఉంటారు. ఫైన్ వేయండి ప్లీజ్. ఫైన్ వేసుకునేది మాకు తెలుసు సార్, ఇన్ టైమ్ లో కట్టకపోతే ఫైన్ ఆ విషయం అవే యాడ్ అవుతుంది. మరి నాకు తెలుసు కదా, అది మళ్ళీ ఎందుకు చెప్తారు ఇంకా? నాకు ఎక్కడ వెళ్ళారు మీరు? ఏంటండి? ఇంటి దగ్గరికి వస్తే ఇంటి అడ్రస్ లేదు, ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పుడు వచ్చారు మీరు? ఇప్పుడు రావడం ఏంటి సార్? ఎన్నిసార్లు రాలేదు? మరి ఎన్నిసార్లు వస్తే నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయలేరు మీరు? నాకు ఇన్ఫార్మ్ చేయడం ఏంటి సార్? సరిగ్గా మీరు ఫోన్ లిఫ్ట్ చేసే కదా సార్ ఏదో ఒకటి తెలిసేది. ఫోన్ లిఫ్ట్ చేయలేనా? ఇవన్నీ డైలాగ్ కొట్టకండి సార్. నేను ఫోన్ ఏమైనా ఎప్పుడు జేబులో ఉంటుంది ఫోన్ అది. నేను పడుకుంటేప్పుడు గిట్ట ఫోన్ జేబులో పెట్టుకోమని అనుకుంటా. మరి ఇంటి దగ్గరికి వస్తే అప్పుడు మేము అబద్ధం చెప్తున్నాము. మేము అబద్ధం చెప్పి కాదు, ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ గర్వాన్ని కుదరు అనుకోండి, డైరెక్ట్ మీకు ఎంట్రీ ఇస్తారా? ఏంటి సార్ అర్థం కాలేదు. మీరు ఒక పొలిటీషియన్ గర్వానికి వేరు అనుకోండి, మీకు పోగానే డైరెక్ట్ ఉంటాడా మీకోసం? అక్కడ చెప్పి పోవాలి కదా, అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా మీరు. ఏంటి సార్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి? అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా. ఇంట్లో వాళ్ళకి ఏం సంబంధం సార్? ఇప్పుడు మీరు జాబ్ చేస్తే మీ డాడీకి అడగదు కదా టార్గెట్, మీ మేనేజర్. ఏంటి సార్?
ఇప్పుడు మీరు ఆఫీస్లో మీరు వర్క్ చేస్తున్నారు, టార్గెట్ మీకు అడుగుతారా మీ డాడీకి అడుగుతారా? మీ మేనేజర్ ఏంటి మంత్ టార్గెట్ కాలేదని చెప్పేసి మీ డాడీకి అడగాడు కదా, అట్లా అంటున్నా. సో నాకే సంబంధం ఇది. ఇప్పుడు మీరు ఆఫీస్లో వర్క్ చేస్తురా, మంచిగా వినండి. ఇప్పుడు మీ మంత్ టార్గెట్ కాలేదనుకోండి, మీ మేనేజర్ మీకు అడుగుతాడా లేకపోతే మీ డాడీకి అడుగుతాడా ఫోన్ చేసి? ఏం మాట్లాడుతున్నారు? నేను ఒకటి అడుగుతున్నా, మీరు వేరే అడుగుతున్నారు నన్ను. నాకు అడగాల్సింది మరి మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇంట్లో వాళ్ళకేం సంబంధం ఉంటే? ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా సార్. ఇంట్లో వాళ్ళు నేను అదే అంటున్నా, ఇంట్లో వాళ్ళకి ఏం సంబంధం అంటున్నా. ఇంట్లో వాళ్ళ టాపిక్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ప్రతిసారి ఇల్లు అనేది డోర్ లాక్ లో ఉండదు కదా, ఎప్పుడో ఒకప్పుడు అనేది ఎవరో ఒకరు ఉంటారు కదా ఇంట్లో. ఇప్పుడు గుడి ఒక టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్ లో మీరు రావాలి. గుడి ముగిసినప్పుడు వస్తా అంటే దర్శనం ఎప్పుడు చేసుకున్నప్పుడు చేసుకోవాలి సార్. ఎప్పుడో వెళ్ళిపోకుంటారు మీరు, అట్లా అట్లా అడిగి రావాలి. మీరు ఎప్పుడో చుట్టాల్లాగా సడన్ సర్ప్రైజ్ దొంగలాగా వస్తే నేను ఉన్నా కదా అట్లా. మరి ఎన్నిసార్లు వచ్చాం సార్ అంటే ఒక్కసారికి నాకు ఇన్ఫార్మ్ చేయలేరు. ఇన్ఫార్మ్ చేస్తే కానీ అక్కడ ఉండేది. ఎన్ని గంటలకు అవైలబుల్ ఉంటారు చెప్తారా మీరు? ఎన్ని గంటలకు అవైలబిలిటీ అంటే నేను ఈ మంత్ పాసిబిలిటీ లేదు నాకు, నేను ఈ మంత్ బయటకు వచ్చా. అట్లాంటి పరిస్థితులు ఉంటే సెటిల్ మనీ తీసుకొని కార్డ్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు కదా సార్. మరి ఫైన్ అనేది పట్టానంది కదా, ఇప్పుడు అనేది ఎఫెక్ట్ అవుతా వస్తుంది. సివిల్ ఎఫెక్ట్ అయితే ఏం చేయాలి సార్, ఇష్యూ ఉంది కదా అట్లా. ఏం పని చేస్తున్నారు మీరు? నేను ప్రజెంట్ పని ఏం లేదు, నాకు చూస్తా ఉన్నా ఏం పని చేయను. ఏంటి సార్? ఏం పని చేయనో చూస్తున్నా. పేమెంట్ ఎప్పుడు చేస్తారు మీరు? టైం పడుతుంది 1-2 months. ఎంత టైం పడుతుంది అంటారు? 1-2 months పడుతుంది. లాస్ట్ మంత్ కూడా అలాగే చెప్పారు, టైం అనేది ఇచ్చారు. 1 నెల 2 నెలలు. ఎప్పుడు ఇచ్చారు సార్? మీరే చెప్తున్నారు కదా చాలా సార్లు ఇంటికి వచ్చామని, టైం ఇచ్చారు మీరు నాకు అట్లయితే? నెల సార్ ఇది ఆల్రెడీ 2 నెలలు టైం తీసుకునేస్తున్నారు కదా మీరు. తీసుకోడు కదా సార్, మీరు ఏమంటున్నారు? టైం ఇచ్చారని చెప్తున్నారు, మేము ఇంటికి వచ్చామని చెప్తున్నారు. అసలు ఏం చెప్తారు మీకు అర్థమవుతుందా? క్లారిటీ ఉంది అసలు మీకు? అడిగిన దానికి 2 నెలలు టైం అనేది ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? ఇప్పుడు మీరే చెప్పారు ఇప్పుడు ఇంటికి వచ్చాము చాలా సార్లు అని. మీరు నాకు టైం ఇచ్చిన అయితే ఇంటికి ఎందుకు వచ్చారు మరి చెప్పండి? ఇంటికి ఎందుకు వస్తారు? పేమెంట్ చక్కగా కట్టకపోతే ఇంటి దగ్గరికి వస్తారు. డియో అమౌంట్ అయినా కట్టాలి కదా. మాకు టైం ఇవ్వలేదని చెప్పాలి కదా. టైం ఇవ్వలేదు మీకు, ఫాలో అప్ చేసాం, ఇంటికి విజిటింగ్ చేసామని చెప్పాలి. ఇచ్చిన తర్వాత కదా వచ్చింది. 2 నెలలు టైం అడిగారు, 2 నెలలు టైం ఇచ్చిన తర్వాత కదా వచ్చింది ఇంటి దగ్గరికి. నేను చెప్పి స్టార్టింగ్ మీకు 4-5 months పడుతుంది అని చెప్పాను. 2 months అని చెప్పానా? 2 months చెప్పింది. 2 months టైం అనేది ఇచ్చారు కదా మీకు. ఎక్కడ ఇచ్చారు? ఎన్ని కాల్స్ చేశారు? మీ లిస్ట్ ఉందా? కాల్స్ హిస్టరీ తీయనా నేను? మీరు తీస్తారా? కాల్స్ లిస్ట్ నేను మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. నాకు కొన్ని 100 calls వచ్చినాయి. టైం ఇస్తే నాకు కాల్స్ ఎందుకు వస్తాయి చెప్పండి? పేమెంట్ కోసం వస్తుంది సార్. టైం ఇచ్చిన కంటే మరి అప్పుడు టైం ఇచ్చినా అని చెప్పొద్దు కదా, మేము ఫాలో అప్ చేస్తామని చెప్పాలి. ఏంటి టైం ఇచ్చినామని చెప్పొద్దు అట్లా. టైం ఇస్తే ఇచ్చిన మనీ సార్ చెప్తాము, ఇవ్వలేమని ఎట్లా చెప్తారు? మరి ఇస్తే నాకు ఎందుకు కాల్ చేశారు ఇంకా? మరి పేమెంట్ కోసమే కాల్ చేశారు సార్. మరి టైం ఎట్లా ఇచ్చినట్టు అవుతుంది పేమెంట్ కోసం కాల్ చేస్తే? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం కాదులే మీ బుర్రకు కానీ. బుర్రకి అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు అంటే అదే చెప్తున్నా. మరి బుర్ర గురించి మాట్లాడాలి కదా. తెలుగులోనే ఇంత క్లారిటీగా మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నారు అంటారు. ఏం చెప్పాలి మీకు? ఇక అంటే మీకు లాంగ్వేజ్ ప్రాబ్లమా? ఇంగ్లీష్ లో మాట్లాడదామా లేకపోతే హిందీలో మాట్లాడదామా? లేదా మీకు చెప్తారా ఫస్ట్ నాకు? ఉద్దేశం ఉందా? కట్టే ఉద్దేశం ఉందా? ఎందుకు అట్లా అరుస్తున్నారు కస్టమర్ పైన మీరు చెప్పండి. కట్టే ఉద్దేశం ఉందా అని అడుగుతున్నాను నేను. మీరు ఎందుకు అట్లా అరుస్తున్నారు అంటున్నా? బీపీ ఉందా? హై బీపీ ఉందా మీకు? హై బీపీ ఉందా మీకు? చెక్ చేస్తారు వచ్చి? చెక్ చేయించుకో, పక్క మెడికల్ స్టోర్ క్లినిక్ ఉంటే. నేను చెక్ చేసుకుంటాను. కట్టే ఉద్దేశం ఉందా లేదా చెప్పండి నాకు ఫస్ట్. హై బీపీ ఉందా లేదా మీకు చెప్పండి ఫస్ట్. సార్ వేస్ట్ మాటలు మాట్లాడేది ఆపేసి పేమెంట్ కట్టే ఉద్దేశం ఉందా లేదా? మీరు నార్మల్ టోన్ రైజ్ అయిపోతుంది కదా, ఏమైనా బీపీ ఏమైనా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందా అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. టాబ్లెట్ తీసుకొస్తారు సార్ ఉంటే ఇప్పుడు? టాబ్లెట్ ఏమో డాక్టర్ పంపిస్తా. పంపిస్తారు మీరు? మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి సార్. మీరు డాక్టర్ పంపాలంటే నేనే నా దగ్గర కాదు, మీ దగ్గరకు వస్తారు డాక్టర్. లేదు మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి, అక్కడికే వస్తాను. ఇద్దరం కలిసిపోదాము. ఇద్దరం కలిసి ట్రీట్మెంట్ తీసుకుందామా? పోదాము. నేను బెంగళూరులో ఉన్నా. బెంగళూరులో ఎక్కడ? బెంగళూరులో అంటే మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి ఫస్ట్. బెంగళూరులో ఎక్కడ సార్ అడిగాను. మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి, మీరు సిటీ అని చెప్పి మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి. ఇంటి అడ్రస్ లో మనుషులు ఎక్కడ ఉన్నారు? బెంగళూరులో ఉన్నారు. ఇంటి అడ్రస్ లో ఎవరు లేరని చెప్పారు. ఇంటి అడ్రస్ లో ఉన్నా నేను. నేను ఇంటి అడ్రస్ లో ఉన్నాను, మీరు నాకు చెప్పి రాలేరు. చెప్పి వస్తే కదా నేను అక్కడ అవైలబుల్ ఉండేది, మీకోసం వెయిట్ చేసేది. ఎందుకు చెప్పి రాలేదు మీకు? చెప్పకుండా ఇంటి దగ్గరికి వస్తారా మీకు? నాకు ఇంతవరకు ఒక ఏజెంట్ కి చెప్పలేదు నాకు వస్తున్నా అని చెప్పేసి. మీరేమన్నా చాలా సార్లు పంపించిన అంటారు, ఒక్క ఏజెంట్ కి ఇన్ఫార్మ్ చేయలేదు నాకు ఇంతవరకు. మీరు ఇంటి దగ్గర ఉంటే కదా సార్, ఇంటి దగ్గర ఉంటే తెలుస్తుంది. ఇంటి దగ్గర ఉంటే సడన్ సర్ప్రైజ్ అయిపోతుంది కదా. మీరు నాకు డైరెక్ట్ నాకు వితౌట్ ఇంటిమేషన్ వస్తే నన్ను మీట్ అవ్వలేరు మీరు. అదే చెప్తున్నా కదా, నేను కలవలేను నేను మీకు. సరే మీ ఒక ఎంప్లాయ్ ఐడి చెప్పండి ఒకసారి. మీది? నా ఎంప్లాయ్ అయితే మీకేం పని సార్? మీ మెయిల్ ఐడి చెప్పండి ఒకసారి. మీరు అడ్రస్ చెప్పండి సార్. మీరు ఏ అడ్రస్ లో చెప్పండి. మరి ఎట్లా నమ్మాలి మీరు బ్యాంక్ అని చెప్పేసి? ఆ ఎంప్లాయ్ ఐడి అదే కదా కావాలి మీకు. మీరు ఏ అడ్రస్ లో చెప్పండి అని అడుగుతున్నాను నేను. నేను కేవైసీ అప్డేట్ చేసుకుంటా.
కేవైసీ నేను అప్డేట్ చేస్తాను సార్. మీరు ఏ అడ్రస్ అది చెప్పండి సార్. సరే, కేవైసీ అడ్రస్ చెప్పే ముందు మిమ్మల్ని మీరు అథెంటికేట్ చేసుకోండి, అప్పుడు నేను అడ్రస్ చెప్తాను. మిమ్మల్ని మీరు అథెంటికేట్ చేసుకోండి కేవైసీ చెప్పే ముందు. ఏమి అథెంటికేషన్ చేసుకోవాలి? అథెంటికేషన్ చేసుకుని కదా మాట్లాడుతున్నాను ఇప్పుడు. అథెంటికేట్ యాడ్ చేసుకోరు, మీరు చెప్తే అయిపోతుంది. ఎట్లా నమ్మాలి నేను? ఎట్లా నమ్మాలా? అందుకే కదా నేను నమ్మే విధంగా చెప్తాను. నమ్మే విధంగా కాదు సార్, అంటే అడ్రస్ ఎందుకు చెప్తా మీకు? మీరు మిమ్మల్ని వెరిఫై చేసుకోండి సార్. నేను వెరిఫై చేసుకుని మీతో మాట్లాడుతున్నాను, ఓకేనా? అడ్రస్ చెప్పండి. అడ్రస్ మీరు చెప్పి మాట్లాడుతున్నారు, నేను నమ్మను కదా. నమ్మేదానికి నా ఐడి కార్డ్ అని తీసుకొస్తాను చెప్పాను కదా మీకు. అవును, ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు. బెంగళూరు అంటే ఎక్కడో బస్ స్టాండ్ పక్కన ఎక్కడో ఒక అపార్ట్మెంట్ ఉంటారు కదా. అపార్ట్మెంట్ ఏం లేదు, బయట ఉన్నా నేను. బయట బయట అంటే ఎక్కడే? ఎక్కడో ఒక చోట స్టే చేస్తారు కదా, ఏదో ఒక ఇంట్లో. సార్ ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ అడ్రస్ చెప్పాలంటే మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకోండి. బెంగళూరుకి షిఫ్ట్ అయ్యి ఎన్ని నెలలు అవుతుంది అని అడుగుతున్నాను. అయింది 2 months అయింది. మరి ఎట్లా నమ్మాలి సార్ మీరు బ్యాంక్ అని చెప్పేసి? నేను నమ్మేదానికి నేను వస్తానని అడుగుతుండేది. వచ్చినాక మాట్లాడదాం. మరి వచ్చినాక ఇస్తుందండి. ఏంటి వచ్చాక ఇస్తారండి అంటున్నా. వచ్చాక ఇస్తారంటే అది వచ్చేదానికి ఎక్కడికి అని అడుగుతుంటే మళ్ళీ వచ్చేయండి, అట్లా వచ్చేయండి, డైరెక్ట్ వచ్చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆడియోలో మీరు వింటే, సో ఏజెంట్ క్లియర్గా కస్టమర్కి భయపెట్టి పేమెంట్ తీయాలని చెప్పేసి ట్రై చేశాడు. కస్టమర్కి వ్యారెంట్ ఇష్యూ కాకుండా సో వ్యారెంట్ ఇష్యూ అయిందని చెప్పేసి భయపెట్టాడు. సో ప్రాపర్గా క్వశ్చన్ చేసేసరికి సిఎన్ఆర్ నంబర్ అడిగితే సో వాటి యొక్క డీటెయిల్స్ చెప్పలేకపోయాడు. ఈ విధంగా కొంతమంది ఏజెంట్లు సో కస్టమర్లకు భయపెట్టి సో రికవరీ చేయాలని చెప్పి ట్రై చేస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే కొంతమంది సో ఎక్కువ భయపడే వాళ్ళు సో రాంగ్ స్టెప్ తీసుకోవడానికి, సో టెన్షన్ పడడానికి, సో మెంటల్గా సో ప్రెజర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాటికి మీరు భయపడకండి. సో ప్రాపర్గా డీటెయిల్స్ అడగండి. ఈ విధంగా మీకు ఏమైనా ఫేక్ నోటీసులు వస్తే సో మీరు ప్రాపర్గా దాన్ని అథెంటికేట్ చేసుకోండి. సో అప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకోండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.